నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, శివరాత్రి రోజు శివుని అనుగ్రహం పొందాలంటే కఠినమైన ఉపవాసం చేయాలా? కఠినమైన జాగారం చేయాలా? శివరాత్రి రోజు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? తెలియజేయండి గురువుగారు. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. ఈ శ్లోకానికి మొదటి అక్షరంలో చెప్పిన అర్థాన్ని జాగ్రత్తగా గమనిస్తే తత్వం అర్థమైపోతుందమ్మా. శివం శాంతం జగన్నాథం. ఆయన ఎవరు? శివుడు ఎవరు? నాలాంటి వాడు, శాంతమూర్తి, అస్సలు కోపం లేనివాడు. కోపం అంటే తెలియనటువంటి వాడు శాంతమూర్తి. మరి ఆయన దగ్గర కఠినమైన ఉపవాసం, కఠినమైన జాగరణ అంటే ఆయన ఎలా ఒప్పుకుంటాడమ్మా? ఒప్పుకోడు. ఆత్మాత్మం గిరిజాపతి సహచరా. నువ్వు ఏ ఆరాధనైనా చెయ్యి, ఎలా అయినా చెయ్యి, లోపల ఉన్నటువంటి నేను, లోపల ఉన్నటువంటి నేను అంటే పరమాత్మ. ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మని ఇబ్బంది పెట్టకుండా, నీ శరీరంలోంచి పరమాత్మ వెళ్ళిపోకుండా ఆ పరమాత్మని సంతోషపెట్టి జీవాత్మతో ఉపాసించు పరమాత్మని. మళ్ళీ అంటే ఏంటి? ఇంత తినండి. మామూలుగా మనం నిత్యం భోజనం ఒక రకంగా చేస్తాము. ఉపవాసం అంటే వారాన్ని సరిపడా ఎంత వస్తుంది కడుపు ముందు తినేస్తాం. అంటే ఉపవాసం అంటే ఏం చెప్పుకుంటాం గొప్పతనంగా, తినే దాంట్లో ఏమాత్రం రాజ్యపడం. ఉపవాసము అంటే దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే అమ్మా, ఏమీ తినకుండా కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ కటిక ఉపాసన చేస్తూ నీరు కూడా ముట్టుకోకుండా నేను దేవుడి దగ్గర అర్చన చేసుకుంటా అని చెప్పి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళమని చెప్పడం కాదు. ఉన్నంతలో మితంగా భోజనం చేసి, మితంగా ఆహారం తీసుకొని, భోజనం అంటే ఆహారం, మితంగా ఆహారం తీసుకొని అమితమైన భక్తి శ్రద్ధలతో భగవంతుడి దగ్గర కూర్చొని సేవ చేసుకోవటం, ఇది ఒక విధానం. ఇకపోతే రెండు, ఇది అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు, ఔషధ సేవ మందులు వేసుకునేటువంటి వాళ్ళకు, గర్భవతులకు, పిల్లలకి ఈ నియమాలు వర్తించవు. అలాగే జాగరణ కూడా అంటే ఈ నలుగురికి ఈ జాగరణ నియమాలు వర్తించవు. మనలాంటి వాళ్ళకి 1000% వర్తిస్తాయి. కానీ మనం ఏం చేస్తాం? వృద్ధులకి ఏంటంటే స్వతహాగా వారికి ఉండేటువంటి అనారోగ్య విధానానికి నిద్ర పట్టక జాగరణ చేస్తారు. గర్భవతులు కడుపులో పిల్లవాడు తిరగడమో తన్నతమో చేస్తారు కాబట్టి వాళ్ళు జాగరణ చేస్తారు. పిల్లలు ఏడుస్తూనో ఇంకో రకంగా జాగరణ చేస్తారు. మనకు బుద్ధి ఉండి, జ్ఞానం ఉండి, ఆ రెండు పని చేయక విచక్షణ కోల్పోయి 4 సినిమాలు పెట్టుకొని జాగరణ చేసి ఉదయం 5:30 కల్లా పడుకుంటాం. ఇంకెందుకమ్మా? శివరాత్రి అంటే ఏంటి అసలు? రమ్యకరాత్రి శివరాత్రి, చాలా అద్భుతమైనటువంటి యోగమైన రాత్రి. భక్తి సాధన శివరాత్రి, అనంతమైనటువంటి భక్తికి సాధించుకునేటువంటి రోజు శివరాత్రి. పాప విమోచన శివరాత్రి, సంవత్సరాంతము చేసినటువంటి పాపం ఏదైతే ఉంటుందో ఆ పాప రాత్రి తెల్లవారులోపు నిర్వీర్యం చేసేటువంటిదే శివరాత్రి. జన్మ జన్మతః శివరాత్రి, 11 మాస శివరాత్రులు దాటిన తర్వాత 12వది మహాశివరాత్రి అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన ఆ ఒక్కరోజైనా నాలికి వెధవేషాలు వేసేటువంటి పనులు చెప్పకుండా, అబద్ధాలు చెప్పకుండా, అప్రమాణాలు చేయకుండా, అనవసరమైన విధానాలు చేయకుండా, ఏది పడితే నోట్లో వేసుకోవాలి, తినాలనేటువంటిది లేకుండా ఆ ఒక్కరోజు 24 గంటలు భగవంతుడికి మనం ఈ శరీరాన్ని వదిలేయాలి. ఏంటండి అన్ని మాటలు మీరే చెప్తారు, భగవంతుడికి శరీరాన్ని వదిలేయమంటున్నారు, మళ్ళీ తినమంటున్నారు, ఏంటి? ఏమీ తినకుండా భగవంతుడికి శరీరాన్ని వదిలేస్తారు కదా మీరు? ఉండగలరా? భగవంతుడికి శరీరాన్ని అప్పచెప్పాలి. ఎలా? భగవంతుడు సేవ చేసేంత ఓపిక శరీరానికి ఉండాలి. ఈ శరీరానికి ఓపిక లేకుండా నేను భగవంతుడి దగ్గర కూర్చుంటా నీరసపడిపోతాను, అబ్బాయి కాస్త మంచి లేవరా అబ్బాయి, పంచదార నీళ్ళు కలిపారు, నీళ్ళు నీరసం వస్తుంది, నీకు ఉపయోగం ఏముంది? పళ్ళు పలహారము మితంగా తీసుకో, భగవంతుడి దగ్గర కూర్చో. అది నీకు భగవంతుడు 1000 రెట్ల తోడుగా నిలబడతాడు. అంతేగాని నేను కటక ఉపవాసం చేస్తా, పచ్చి గంగ కూడా ముట్టుకోనంటే అనుకుంటా, ఏమి కర్మరా భగవంతుడా, ఎంత ప్రారంభం అనుభవిస్తున్నావురా, ఏ జన్మలో ఎవరికి చేసిన పాపమో ఈ జన్మలో పానభక్ష పదార్థ సమృద్ధములు అంటే తాగేటువంటి తినేటువంటి పదార్థముల నుంచి కూడా
కొంపలో కుటుంబంలో ఇంట్లో సమృద్ధిగా ఉండి కూడా గ్లాసుల మంచిలు తాగేయడానికి దిక్కులాగా వాళ్ళ దారిద్ర్యాన్ని అనుభవించే కర్మ నీకు ఎందుకురా అనిపిస్తుంది నాకు. అవును. చాలామందిని చూస్తాం, పిల్లలు కాదు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తాయి, ఏమంటే శివరాత్రి నేను గడుగు ఉపాసన చేస్తున్నా అంటే అవును. ఈ 70 సంవత్సరాల వయసులో నీకు ఇంత కర్మ అవసరమా? ఉమ్. అంటే ఎంత పాపం చేసుకుంటే ఇప్పుడు ఈ రోజున నువ్వు అంత కర్మ అనుభవిస్తున్నావు అవును. అని తెలుసుకోవాలమ్మా. ఉపవాసం ఎంతవరకు, ఎలా, దాని విధానం ఏంటి తెలుసుకోకుండా ఇష్టానుసారం నేను చేసేస్తాను అని అంటే ఉమ్. పాపాన్ని ముడగట్టుకోవటమే. ఓకే. కాబట్టి చక్కగా ఈ శివరాత్రి అనేటువంటిది బహు కృత యోగం. ఉమ్. కొంతమంది జీవితాలనేది అమోఘంగా ఎక్కడికో తీసుకెళ్ళి పెడుతుంది. ఉమ్. నేను ఆ రాశి పేర్లు నేను చెప్పనండి, ఓకే గురుగారు. కానీ కొంతమందిని మాత్రం ఒక్క గ్రహం చక్రం తిప్పి ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. ఉమ్. తినటానికి కూడా ఎదురు చూస్తూ ఎట్లానా భగవంతుడు అనుకునేటువంటి వ్యక్తులతో సహా ఉమ్. ఒక స్థితికి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. లోకానికి చాలా ప్రమాదాలు అయితే ఉన్నాయి, అవి మనం చూస్తూనే ఉన్నాం. అవును. కాబట్టి శివ అనుకుంటూ శివరాత్రితో ఉన్నటువంటి కష్టాలు అన్నీ తొలగిపోవాలి మనకు. ఉమ్. జాగరణ ఉపవాసం పక్కన పెట్టి ఉమ్. 24 గంటల సేపు ఉమ్. శంకర సాక్షాత్తు ఓం నమ శివాయ అనుకుంటూ ఆ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని 24 గంటల సేపు ఆయన నెత్తి మీద నీళ్లు పోసుకుంటూ కూర్చుంటే చాలు. ఓకే. ఇక ఈ పాలు పోయాలి, పంచదార పోయాలి, పంచామృతాలు, పెరుగు పోయాలి, తేనె పోయాలి, ఇవి పోయాలి ఏమీ వద్దు. ఓకే గురుగారు. నీరు చక్కగా ఆయన నెత్తి మీద భస్మోదకం లేదంటే ఉదకం, ఉమ్. భస్మం కలిపినటువంటి నీరు లేదంటే ఉట్టి నీరు ఆయన శిరస్సు మీద పోస్తూ కూర్చుంటే ఉమ్. ఆయన ఆనంద తాండవం ఆడుతూ ఉమ్. 80 సంవత్సరాల తర్వాత అశీతి శివరాత్రిగా ఉమ్. నేను వచ్చినందుకు గాను సహస్ర చంద్ర దర్శన శాంతి ప్రక్రియలో భాగంగా వీరందరూ కూడా భస్మోదకంతో నాకు అభిషేకం చేశారు. కాబట్టి ఆ చంద్ర దర్శన శాంతి అనేటువంటి మొత్తం వీళ్ళకి ఆ ఒక్క ఫలితం వచ్చి ఆ దోషం నుంచి బయటపడి ఇకపై ఈ కాలచక్ర గమనంలో వీరందరూ కూడా సుఖక్షేమంతో ఉండుగాక అని ఆ ఈశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడమ్మా. ఓకే గురుగారు. నీరు భస్మం. ఉమ్. ఈ మధ్యలో మనకు 12 గంటలకి లింగోద్భవ కాలము అని వస్తుంది. ఉమ్. శాంతం పద్మాసనస్థం శశిధర్మకుటం పంచభక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాం తామృతైః అస్తోకాప్లతలోకమీశమనిశం రుద్రానువాకాంచపన్ను ధ్యాయేన్నీప్సిత విప్రోభిషించేచ్చివం అనుకుంటూ ఈశ్వరుడికి కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఉమ్. ధ్యానం చేసుకుంటూ ఆ ఈశ్వరుడికి అన్నాభిషేకం లింగోద్భవ కాలంలో ఉమ్. అన్నపతేన్నస్యనో దేహ్యనమీవస్య సుష్మినః ప్రదాతారం తారజ ఊర్జన్నో దేహి ద్విపదే చతుష్పదే ఆ రుద్రానువాకంతో లేదా ఓం నమ శివాయ అని పంచాక్షరంతో ఉమ్. లింగోద్భవ కాలంలో 12 గంటల నుంచి 1 గంట వరకు పెరుగన్నము ఉమ్. అన్నము ఈ రెండిట్లతో స్వామివారికి ఉమ్. అర్చన చేసుకొని ఉమ్. ఆ తర్వాత ఉదయం పూట అది ప్రసాదంగా తీసుకోగలిగితే ఓకే గురుగారు. జన్మాభ్యాసాతు జన్మ ప్రభృతి ఏత క్షణ పర్యంతం పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు మనకు తెలుసో తెలియకో కావాలనో తప్పించుకోలేకో తప్పకో తప్పనిసరి అయ్యో ఎదుటివాడు చెప్పాడనో ఎదుటివాడు చెప్పకపోతే తిడతాడనో అనేక కారణాల రీత్యా చేసినటువంటి అయోగ యోగ్యకరమైనటువంటి ఎన్నో రకాల ఉత్కృష్ట పంచమహాపాతకాలు అన్నీ కూడా ఓకే. పరమేశ్వరుడు ఆ క్షణకాలను మొత్తం భస్మం చేసి మంచి యోగాన్ని ఇస్తాడు మన జీవితానికి మాత్రం. అది విషయం. ఓకే గురువుగారు. శివరాత్రి రోజు పాటించాల్సిన నియమాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.